హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ వాయిస్ ఓవర్తో ఒక మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసిన. ఎందుకు వచ్చిన అక్క అంటారేమో, కంటిన్యూగా అవే పెడుతున్నాను కదండి డ్యాన్స్ వీడియోస్. అందుకని చెప్పేసి మళ్ళీ మీకు బోర్ కొడుతుందేమోనని కుకింగ్ వీడియోతో వచ్చాయి. ఎందుకంటే మీరు ఎప్పుడు దేనికి ఎలా సపోర్ట్ చేస్తారో అర్థం కావట్లేదండి. అంత బాగానే ఉంది కానీ సరే వీడియోతో అయితే వచ్చాను. కానీ ఇక్కడ ఏం చేశానో తెలుసా, నేను ఎండలకు భయపడి ఎండకి బయటికి వెళ్తే వామ్మో ఏడ ఎండ దెబ్బ తగులుతుందో, ఏడ వడ దెబ్బ తగులుతుందో, ఏడ ఆగమైపోతానో, అమ్మో కళ్ళు తిరుగుతాయో ఇంకేమైతాయో అన్న భయంతో ఒక మంచి పని చేసిన. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ కొత్తగా ట్రై చేసిన. మా ఆయన కూడా సూపర్ ఉందని చెప్పిండు. కానీ ఇక్కడ నేను చేసిన పని ఏంటో తెలుసా, చికెను ఎండకు భయపడి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి. ఇది విన్నారా, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఎంత గొప్పదాన్ని నేను అంటే, మా దగ్గర నుంచి ఒక 100 మీటర్లు, ఒక 130 మీటర్లు అయితే మాకు చికెన్ షాప్ ఉంది. ఆ 130 మీటర్లకు కూడా ఎండకి భయపడి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన అంటేనే ఆలోచించండి. అసలు అంత గొప్ప పని చేశాక నాకు అర్థం కాదు, అలా చేసిందని కనీసం ఒక ½ కేజీ అయినా చేసుకోవచ్చుగా. కక్కుర్తి పడి కేజీ ఆర్డర్ పెట్టిన. ఇంకెందుకు మనకు పడవు చెప్పండి తిట్లు. అందుకే మా ఆయన తిడతా ఉంటాడు, నీకు ఖర్చు పెట్టే విధానం తెలీదు అని చెప్పేసి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా ఆయన తిట్టిన తిట్లు నిజమే అని, కానీ ఒక్కొక్కసారి ఈగో అడ్డొస్తుంది. బయట టేస్ట్ అయితే చాలా బాగుంది, కాకపోతే ముక్క కొంచెం ఏమంటారు జిగురుగా అనిపించింది. కానీ వేస్ట్ అయితే చేయలేంగా, తినేసినాం మొత్తానికైతే. సో ఇప్పుడు నేను చెప్పొచ్చు వీడియో కోసమైనా ఇలా అలా అది ఇదని, కానీ ఎలా అండి, మనం చేసిన తప్పులు ఒప్పుకుంటేనే మనకు ఒక వాల్యూ అన్నది ఉంటుంది. సో అందుకే నాకు ఆ చిన్న విషయం కూడా మీ దగ్గర దాయాలనిపించలేదు, అందుకే చెప్పేశాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.